ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఝాన్సీ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సాయి ధరమ్ తేజ్ ను పరామర్శించిన మంత్రి తలసాని. ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్న మంత్రి. పాత బోయిన్పల్లిలో వంతెనను ప్రారంభించిన ఎమ్మెల్యే. బోయిన్పల్లి డివిజన్ ను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని స్పష్టం. జూలూరుపాడులో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో దళితుల రాస్తా రోకో. దళిత బంధు పథకాన్ని రాష్ట్రం మొత్తం అమలు చేయాలని డిమాండ్. రంగారెడ్డి జిల్లాలో వ్యక్తి దారుణ హత్య. ఓ వ్యక్తి కళ్ళలో కారం జల్లి కత్తులతో నరికి హత్య చేసిన దుండగులు. తమిళనాడు కృష్ణగిరి జిల్లాలో విషాదం. ఏనుగుల దాడిలో 2 రైతులు మృతి. ఇక వివరాల్లోకి వెళ్తే, రోడ్డు ప్రమాదంలో గాయపడి అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హీరో సాయి ధరమ్ తేజ్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు. ఆయన ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపినట్టు వెల్లడించారు. సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పష్టం చేశారు. ఇటీవల నూతనంగా నిర్మించిన బోయిన్పల్లి చెరువు వంతెనను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రారంభించారు. బోయిన్ చెరువు పక్కనే నూతనంగా కోనేరును ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ, నూతనంగా నిర్మించిన బోయిన్ చెరువు వంతెన మూలంగా వర్షాలు వరదలు వచ్చినప్పటికీ ఎలాంటి ఇబ్బంది తలెత్తదని అన్నారు. గతంలో వర్షాలు వరదలు రావడంతో లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయన్నారు. ప్రజలు శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వాలకు భిన్నంగా శాశ్వత పరిష్కారం చూపిస్తున్నట్లు తెలిపారు. తెలియజేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత, మా ముద్దల నరసింహ కార్పొరేటర్ అయిన తర్వాత డెవలప్మెంట్ అయింది. మీరు చూసి ఇంతకుముందు అందరు మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉండే, మరి ఎవరు చేసిరు? మీరు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుని అడుగుతా ఉన్నాను. ప్రతి నిమిషం కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ అస్మాపేట ఏ రకంగా డెవలప్ చేయాలి, ఈ బోన్పల్లి డివిజన్ ఏ రకంగా డెవలప్ చేయాలి. మా యాదవ సోదరులు ఉన్నారు, వాళ్ళకి కనీసం గుడి లేదు. ఈ రోజున మేము కట్టుకోం పూజిద్దామనే గుడి లేదు. 100కి 100 రూపాయలు నేను అలా హామీస్తున్నా. 100కి 100 రూపాయలు గుడి కట్టించే బాధ్యత నేను తీసుకుంటా. ఎన్ని అడ్డంకాలు మేము ఏ రకంగా డెవలప్ చేయాలి, ఏ రకంగా ఉండాలి అని ఆలోచన చేస్తాం. ఇక నిన్న మొన్న వచ్చినట్ట, ఈ చెరువు బాగాలేదు, ఇలా మురుకుంది, ఇక ఇదన్నీ ఫోటోలు కొట్టించుకొని ఫోటోలు తీసుకొని తిరుగుతూ ఉంటాం. ఇవాళ నేను అడుగుతాను, మీరు ఎప్పుడైనా ఈ ఏరకు వచ్చిరా, ఎప్పుడైనా చూసిరా, ఈ చెరువు చూసిరా? ఒక్క రోజున నాకు లెటర్ ఇచ్చిరా చెరువు శుద్ధి చేయమని? మా కార్పొరేటర్ ఇచ్చిండు, మా డివిజన్ అధ్యక్షుడు ఇచ్చిండు, మా అంజయ్ నగర్ ఆడపడుచులు ఇచ్చిండు. వాళ్ళ ఆదేశం ప్రకారం ఇంత బ్రహ్మాండమైన చెరువు ఈరోజు చేయబోతా ఉన్నాం. ఇంకా మంచి వస్తుంది, చెరువు ఇంకా బ్రహ్మాండం వస్తుంది. ఆ చెరువు కానుకొని కూడా మంచి పార్క్ చేస్తూ ఉన్నాం. చిన్నపిల్లలు ఆడుకొని కూడా మంచిగా బెంచెస్, కుర్చీలు, ఆ చిన్నపిల్లలు ఏ రకంగా ఆడుకొని అధ్యయపోతా ఉన్నాం. బెంచెస్ అయిపోతా ఉన్నాం. మీకు ఫ్యూచర్లో ఈ బోయిన్ చెరువు అనేటటువంటి చెరువు హైదరాబాద్ నగరంలో ఏదైతే ఐడియల్ చెరువు డెవలప్ చేస్తా ఉన్నామో దీన్ని కూడా అంతకంటే మించి డెవలప్ చేయబోతా ఉన్నాం. బ్రహ్మాండ మరో దుర్గం చెరువు కాబోతా ఉంది కూడా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అదే రంగారెడ్డి జిల్లాలో దారుణ హత్య జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఓ వ్యక్తి కళ్ళలో కారం జల్లి కత్తులతో నరికి హత్య చేశారు. ఈ ఘటన
శంకర్పల్లి మండలం అల్లంఖాన్గూడ గేటు సమీపంలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడు మహాలింగపురానికి చెందిన వెంకటయ్యగా గుర్తించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. लक्ष्मण फोटो सुपर దళిత బంధు పథకాన్ని రాష్ట్రం మొత్తం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జూలూరుపాడు మండల కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో దళితులు ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు ధర్మ మాట్లాడుతూ దళిత బంధు పథకాన్ని రాష్ట్రం మొత్తం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉప ఎన్నికలు వచ్చినప్పుడు ప్రవేశపెట్టే పథకాలు ఆ నియోజకవర్గంలోని కొందరికి మాత్రమే వర్తింపజేయడం సమంజసం కాదని, ఇదంతా ఎన్నికల కోసమే వేసే ఎత్తుగడలని, తక్షణమే దళిత బంధు పథకాన్ని రాష్ట్రం మొత్తం అమలు చేయాలన్నారు. లేని పక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మరిన్ని ఉద్యమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. మన ఎమ్మెల్యే గారు కూడా నేను అభివృద్ధి పథకాలు పంపిణీ చేస్తుండు. ఎమ్మెల్యే గారు చేసింది వాళ్ళ సొంతూరులో మంచిల కోసం రోడ్డు ఎక్కారు. జగన్ మధ్యకాలం చూస్తూ ఉంటే వారానికి కోసం చిన్నప్పటి ఎక్కడు సీఎంఆర్ పండు ఇక్కడ వెళ్ళాలో చెప్పులు ఇద్దరు అవి ఆయన సొంత సొమ్ములు కావు, అవి ప్రభుత్వ సొమ్ములు. అందువల్ల జూలూరుపాడు మండలంలో దళిత బంధు పథకం అమలు దాకా ఆయన పరిపాలిస్తున్న మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నారు. ఆయన ప్రతి పౌరుడు ప్రతి ప్రజలకు కూడా ఆయన ముఖ్యమంత్రి. మన రాష్ట్రానికి ఆయన రాష్ట్ర ప్రజలందరికీ సమాన న్యాయంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అట్ట కాకుండా ఎలక్షన్ ఎత్తుగడలో భాగంగా ఒక నియోజకవర్గ పరిధిలోనే ఆయన దళిత బంధు ప్రవేశపెట్టడం, ఆయన తీసుకున్న నిర్ణయంలో చిత్తశుద్ధి లేదనే విషయాన్ని అది స్పష్టంగా అర్థమవుతుంది. అది ఆలోచన విరమించుకొని అది రాష్ట్రం మొత్తం దళిత కుటుంబాన్ని సమగ్రంగా సర్వే జరిపి ప్రతి కుటుంబానికి 10 లక్షలు ఇచ్చే విధంగా ఆయన ఆలోచన తీసుకోవాలనేది మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. కుప్పం సరిహద్దు ప్రాంతం తమిళనాడు రాష్ట్రంలోని కృష్ణగిరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మదపటేను దాడులో 2 రైతులు మృతి చెందారు. మృతి చెందిన వారిని కృష్ణగిరి జిల్లా చింతమకులపల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. మదపటేనుగును బంధించేందుకు అటవీ శాఖ అధికారులు యత్నించారు, కానీ ఫలితం దక్కలేదు. మదపటేనుగును బంధించడంలో అటవీ శాఖ అధికారులు విఫలమయ్యారు. కుప్పంకి కృష్ణగిరి జిల్లా సరిహద్దు కావడంతో ఏ విషయంలోనైనా కుప్పం ప్రాంతంలో చొరబడే అవకాశం ఉంది. దీంతో కుప్పం అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. కృష్ణా జిల్లాలోని నిడమనూరు సమీపంలో ఆస్ట్రల్స్ పైప్స్ కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది. కంపెనీలో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. ప్రమాదం గురించి సమాచారం అందడంతో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. దట్టమైన పొగలతో ఎగిసిపడుతున్న మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆర్పుతున్నారు. ఈ ఘటనలో ఎంత నష్టం జరిగిందన్న సమాచారం తెలియాల్సి ఉంది.
ఈ నెల 27న భారత్ బంద్ పాటించాలని ప్రతిపక్షాలు పిలుపునిచ్చాయి. మోడీ ప్రభుత్వ కార్పొరేటర్ విధానాలకు నిరసనగా బంద్లో పాల్గొనాలని ప్రతిపక్షాలు కోరాయి. మోడీ పాలనకు వ్యతిరేకంగా ఈ నెల 20 నుంచి కాంగ్రెస్, కమ్యూనిస్టులు, టీజేఎస్ ఆధ్వర్యంలో తెలంగాణలో పలు కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ నెల 22న ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా, 27న భారత్ బంద్, అక్టోబర్ 5న పోడు రైతులకు మద్దతుగా 400 కిలోమీటర్ల మేర రాస్తా రోకోలు నిర్వహించనున్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించే వరకు పోరాడతామని టీజేఎస్ అధినేత కోదండరాం అన్నారు. పోడు చట్టాలు రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన చట్టాలను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలతో మోడీ ప్రభుత్వంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దేశంలో తలెత్తిన ఆరోగ్య, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో మోడీ ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ తన పాత్రని పోషిస్తుందని తెలియజేస్తూ ఈ అందరం కలిసి ఇంతకుముందే చెప్పినట్టు ఉద్యమం ముందు తీసుకోవడానికి మీ అందరి తోడ్పాటుతోటి తప్పనిసరి ప్రతిఘటిస్తామని, తప్పనిసరి వ్యతిరేకిద్దామని ఆశిస్తూ అంశంలో రాష్ట్ర ప్రభుత్వంలో ప్రశ్నించే హక్కు లేదు, నిరసన తెలియజేసే హక్కు కూడా లేదనేది ఇవాళ కార్మికులకి జరిగిన అన్యాయానికి నిరసన తెలియజేస్తూ నడుస్తున్నటువంటి సిఐటియు నాయకుల్ని అరెస్ట్ చేయటం అంటే ఇది రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుని అణిచివేసినట్టుగా మేము భావిస్తున్నాం. వారిని వెంటనే విడుదల చేయాలి. కనీస హక్కులు, మినిమం హక్కులు కూడా లేకుండా రాష్ట్రం ఒక అణిచివేత ప్రభుత్వానికి, దీనికి భారీ మూల్యం ప్రభుత్వం చెల్లాల్సి వస్తుంది అనేది హెచ్చరిస్తున్నాం. పాదయాత్ర యొక్క ఉద్దేశం కార్మికుల హక్కులు కాపాడుతున్నటువంటి కోల్పోయినటువంటి వాళ్లకు ఒక జీవనాధారం కల్పించే విషయంలోనూ, పోడు రైతుల విషయంలోనూ చాలా సూచనలు చేసినారు. వాటిని కూడా ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదు. అన్ని పోరాట ప్రయత్నాలు జరిగినాయి కాబట్టి చివరాఖరికి ప్రత్యక్ష పోరాటం ఒకటే మిగిలి ఉంది. ఆ ప్రత్యక్ష పోరాటం మన రాష్ట్రంలో 3 భిన్నమైన పాయలుగా ప్రారంభమై నిన్న అందరం కూర్చొని వీటిని సమన్వయపరుచుకొని ఒక నిరసన కార్యక్రమంగా దీన్ని పెంపొందించడం జరిగింది. 20 నుంచి మొదలవుతుంది. ప్రిపరేషన్ అయితే రేపటి నుంచే. వాస్తవానికి రేపు ఒక సదస్సు ఉంది, రైతు సదస్సు, ఎల్లుండి పోడు రైతుల సదస్సు ఉంది. తయారీలు జరుగుతూ ఉన్నాయి. వీటి కొనసాగింపుగా 20 నుంచి ఒక భారీ నిరసన రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ సదస్సులు జరుగుతాయి. ఈ సదస్సులకు కొనసాగింపుగా 22 నాడు మహాధర్నా ఉంటుంది, 27 నాడు భారత్ బంద్ ఉంది, 5 అక్టోబర్ నాడు పోడు రైతుల రాస్తా రోకో కార్యక్రమాలు ఉన్నాయి. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలను విజయవంతం చేయటం మినహా ఇవాళ మనల్ని పట్టి పీడిస్తున్న ఈ సమస్యలకు ఇంకో పరిష్కార మార్గం ఇది లేదని తలచినాం కాబట్టి ప్రత్యక్షంగా ఇక పోరాటాల్లోకి దిగవలసినటువంటి అవసరం ఏర్పడింది. ఈ అవసరాన్ని ప్రజలు కూడా సానుకూలంగా అర్థం చేసుకొని సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి, 3 కార్యక్రమాలను విజయవంతం చేయడానికి తోడ్పాటు అందించవలసిందిగా కోరుతున్నాం. ప్రత్యేకించి ఇందులో అందరం కూడా అడుగుతున్నది ఏంటంటే పెట్రోల్, డీజిల్ రేట్లు, గ్యాస్ రేట్లు తగ్గించమని. విపరీతమైన భారంగా మారిపోయినాయి. బయటికి బండిది అన్నట్టు చాలు 10 సార్లు ఆలోచించుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది. వినాయక చవితి సందర్భంగా యూసఫ్ గూడ కార్పొరేటర్ రాజ్ కుమార్ పటేల్ ఆధ్వర్యంలో భారీ గణనాథునికి పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 101 కిలోల లడ్డు గణపతి ప్రసాదానికి అందజేశారు. స్వామి పాదాలపైన వేయాలి. పాదాల విందులో సువర్ణ దివ్య మంత్ర పుష్పార్థం అక్షిరాం సమర్పయామి. ఓం భక్తజనాయ నమః, ఓం భావరమణాయ నమః, ఓం మంగళప్రదాయ నమః, ఓం అభ్యర్థాయ నమః, ఓం
నారికేళబలోభిహార నైవేద్యం కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. అర్చకులు, వేద పండితులు ఆధ్వర్యంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ధ్వజ స్తంభంపై ఉన్న మూషిక పటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మూషిక పటాన్ని ధ్వజస్తంభంపైకి ఎగురవేసి బ్రహ్మోత్సవాలకు బ్రహ్మదేవతలకు ఆహ్వానం అందించారు. 21 రోజుల పాటు జరిగే స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో తొలి 9 రోజులు నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. అనంతరం 12 రోజుల పాటు ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. నెల్లూరులో 15 కోట్లతో చీటీల వ్యాపారి పరారయ్యాడు. నెల్లూరు నగరం ఎన్టీఆర్ నగర్కు చెందిన నాయుడు మల్లికార్జునరావు అనే వ్యక్తి చీటీల వ్యాపారం నిర్వహిస్తూ పరారయ్యాడు. ఈ నెల 1వ తేదీ నుంచి ఆ వ్యక్తి ఆచూకీ కనిపించడం లేదు. దీంతో బాధితులు ఎన్టీఆర్ నగర్ వద్ద వచ్చి ఆయన అత్తను నిలదీశారు. సుమారు 15 కోట్ల రూపాయలు వసూలు వేసి పరారైనట్లు తెలుస్తోంది. గేట్ దగ్గర ఈడు అపార్ట్మెంట్ ఒకటి ఉంది. గేట్ దగ్గర కరోనా వచ్చింది. ఎవరో డబ్బులు ఇట్లేదు. మే జూన్ ఆపాడు. జూలైలో వాడి కరోనా వచ్చింది. మీరే పట్టుకొని మీరే చూసాను మేము కొట్టుకుంటున్నట్టుగా వాళ్ళు అంటున్నారు. కానీ వాళ్ళకి తెలుసు ఎక్కడ ఉన్నారో తెలియకుండా విశాఖపట్నం వైజాగ్ అండి. మా అన్నోళ్ళు మా అన్న పిల్లలు అందరూ వేసారు ఇక్కడ. మా కుటుంబం వాళ్ళే వేసున్నారు. మా ఫ్యామిలీలో వాళ్ళు వాళ్ళని నమ్మి నేను కూడా పాప ఉన్నప్పటి నుంచి మా అన్న వేసాడని మేము వేసాం. నేను ఎవరో ఆయనకి కొన్ని సంవత్సరాలు కూడా తెలీదు. వాళ్ళకే డబ్బులు వేసేదని వాళ్ళే కట్టేవాళ్ళు. మా అన్న చనిపోయాక మా అన్న వాళ్ళ పాప కట్టేది. తర్వాత మాకు కొంచెం తేడాలు వస్తున్నాయని నేను డైరెక్ట్గా ఆయనతోనే మాట్లాడుకొని ఆయనకే అకౌంట్లో వేసేదాన్ని. నేను 30 లక్షలు వేసానండి. 10 లక్షలు పాడుకున్నాను. 20 లక్షలు 21 లక్ష ఉందండి నాకు నెల.
అతను నమ్మకంగా అందరి బలికి మేము మన మామ కంటే ఇంకా నమ్మకంగా చీట్లు వేస్తాము, మీరందరూ మాకు సహకరించండి అని చెప్పి అందరికి నమ్మకంగా ఇంచుమించు 10 లక్షల గ్రూపు, 5 లక్షల గ్రూపులు, చాలా రకాల గ్రూపులు పెట్టి అతను చాలా టేబుల్ క్యాష్ అమౌంట్ పెట్టి అందరిని నమ్మపరిచి చీట్లు వేసినాడు. అతను ఒక పోయిన నెల 27వ తారీఖు నుంచి అందరికి 15 కోట్లు తీసుకొని అందరికి పక్కా ప్లాన్ ప్రకారం వెళ్ళిపోయినాడు. అది పోలీసు వాళ్ళు కానీ వీడియో వాళ్ళు కానీ మాకు సహకరించి ఈ కస్టమర్లు 250 మంది కస్టమర్లు ఉన్నారు. ఈ డబ్బులు ఇక్కడ ఉన్న వాళ్ళంతా కష్టపడి పనిచేసుకొని ఆ రూపాయి దాచిపెట్టుకొని టీచర్లు కొంచెం మధ్యతరగతి కుటుంబాల్లో ఎక్కువ ఉన్నారు. ఈ దయచేసి పోలీసు వాళ్ళు కానీ వీడియో వాళ్ళు కానీ అందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాము. విశాఖపట్నం సింహాద్రి అప్పన్న స్వామి సన్నిధిలో స్వాతి నక్షత్ర సుదర్శన నరసింహ హోమాన్ని ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా వేకువజామునే స్వామిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రభాత ఆరాధనలు పూర్తి చేశారు. సుదర్శన పెరుమాళ్లు ప్రత్యేక పల్లకిలో కళ్యాణ మండపంలోని ప్రత్యేక వేదికపై ఉంచి మండపారాధన, కలాశారాధన చేశారు. పాల్గొన్న భక్తులు గోత్ర నామాలతో అష్టోత్తర శతనామార్చనలు చేసి అగ్ని ప్రతిష్టాపన గావించారు. పంచసూక్తాలు, సుదర్శన గాయత్రి మంత్రాలతో ప్రత్యేక వాహనం చేసి పూర్ణాహుతి చేశారు. పాల్గొన్న భక్తులకు వేద ఆశీర్వచనలు, శేష వస్త్రాలను, తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇప్పుడు మరొక్కసారి హెడ్లైన్స్ చూద్దాం. సాయి ధరమ్ తేజ్ ను పరామర్శించిన మంత్రి తలసాని. ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్న మంత్రి. పాత బోయిన్పల్లిలో వంతెనను ప్రారంభించిన ఎమ్మెల్యే. బోయిన్పల్లి డివిజన్ ను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని స్పష్టం. జూలూరుపాడులో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో దళితుల రాస్తా రోకో. దళిత బంధు పథకాన్ని రాష్ట్రం మొత్తం అమలు చేయాలని డిమాండ్. రంగారెడ్డి జిల్లాలో వ్యక్తి దారుణ హత్య. ఓ వ్యక్తి కళ్ళలో కారం జల్లి కత్తులతో నరికి హత్య చేసిన దుండగులు. తమిళనాడు కృష్ణగిరి జిల్లాలో విషాదం. ఏనుగుల దాడిలో 2 రైతులు మృతి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.